మొత్తానికి అందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వినాయక చవితి అయితే వచ్చేసింది. పిల్లల కానించి పెద్దల వరకు అందరూ హ్యాపీగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందా అంటే అది వినాయక చవితే. ఇంకా పిల్లల గురించి అయితే అసలు చెప్పని అవసరం లేదు, మామూలు హ్యాపీనెస్ కాదు వాళ్ళది. అసలు వినాయక చవితి అంటేనే ఏదో తెలియని ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి. నా చిన్నప్పటి నుంచి నాకు కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం. కాకపోతే నా బ్యాడ్ లక్ వల్ల కొన్ని ఇయర్స్ నుంచి మేము వినాయక చవితి చేసుకోవడం లేదు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి మ్యాటర్ లోకి వస్తే ఈ రోజుతో వినాయక చవితి 2వ రోజు కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా రేపైతే 3వ రోజు కాబట్టి కొంతమంది నిమజ్జనం అయితే చేసుకుంటారు. ఇంకొంతమంది 5 రోజులకి 9 రోజులకి 11 రోజులకి కూడా చేసుకుంటారు. ఇదంతా అసలు మ్యాటరే కాదు. నిమజ్జనం ఎన్ని రోజులకి చేసుకున్నా గానీ కాస్త జాగ్రత్తగా చేసుకోండి. లాస్ట్ ఇయర్ నేను చాలా ఇన్సిడెంట్స్ చూసా. అంటే కరెంట్ షాక్ తగలడం గానీ లేదా వెహికల్ లోంచి కింద పడడం గానీ ఇంకా చాలానే జరిగాయి. ఇంకా కొంతమంది అయితే అతిగా డాన్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఎంజాయ్ చెయ్యాలి మామ, చేయొద్దని చెప్పలేదు, దానికి కూడా లిమిట్ అనేది ఉంటది. లిమిట్లెస్ గా చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటది. ఇదంతా ఒక ఎత్తి అయితే కొంతమంది తాగి రకరకాల విన్యాసాలు చేస్తా ఉంటారు. మీరు అలా చేసి మీకు ఏదైనా అయితే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా బాధపడాల్సి వస్తుంది. అండ్ అలాగే మీ వల్ల ఫెస్టివల్ మూడ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఫైనల్ గా నేను చెప్పేది అయితే ఒకటే, నిమజ్జనం టైంలో కాస్త జాగ్రత్త